హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. చూడండి, మనకి 15th నుంచి మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. అవునా? ఈసారి జరగబోయే టెట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనకి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 0.732 బార్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫ్రాక్షనల్ ఫార్మ్ దెన్ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0.732 బార్ ఈక్వల్ టు ఎక్స్ బై వై కనిష్ట రూపంలో రాసిన అప్పుడు వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి బార్ ఉంటే ఆ నెంబర్ని ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్లోకి ఎలా రాయాలో క్లియర్గా చూద్దాం. అవునా? మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 0.732 బార్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. అవునా? క్లియర్గా చూడండి, మనం కనుక బార్ రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని యాస్టీజ్గా రాయాలి. 732. ఓకే, ఏ నెంబర్కి బార్ లేదు? 7కి బార్ లేదు కాబట్టి ఆ నెంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, -7 బై ఎన్ని నెంబర్స్కి బార్స్ ఉంటే అన్ని 9s రాయాలి. 2 నెంబర్స్కి బార్ ఉన్నాయి కాబట్టి 2 9s. ఓకే, ఏ నెంబర్కి అయితే బార్ ఉండదు, ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉండదు, మనం అన్ని జీరోస్ పెడతాం. క్లియర్గా చూడండి, ఇక్కడ ఓన్లీ 7కి మాత్రమే బార్ లేదు కాబట్టి సింగిల్ జీరో అనేది పెడుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. 732 - 7 ఎంత మనకి? 725 బై 990 ఈక్వల్ టు ఎక్స్ బై వై. అవునా? 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 1s, 5 4s అండ్ 5 5s. నెక్స్ట్ 5 1s, 5 9s అండ్ 5 8s. క్లియర్గా చూడండి, ఎక్స్ బై వై ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 145 బై 198 కదా. మనకు అడుగుతుంది ఏంటి? ఎక్స్ మైనస్ ఫైవ్ వై మైనస్ ఎక్స్. క్లియర్గా చూడండి, వై మైనస్ ఎక్స్ అడుగుతున్నాడు. మీకోసం రాంగ్ ఆన్సర్స్ కూడా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, +47 -47. ఎందుకు అంటే ఎక్స్ మైనస్ వై చేస్తారా, వై మైనస్ ఎక్స్ చేస్తారా మీరు అనేది ఇక్కడ. దాన్ని బేస్ చేసుకుని సైన్స్ కూడా మనకి రివర్స్ అనేది ఇచ్చాడు. మనకి వై వాల్యూ ఏమో 198, ఎక్స్ వాల్యూ 145 కదా. మనకు కావాల్సింది వై మైనస్ ఎక్స్. అవునా? దట్ ఈస్ 198 - 145. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? +53 ఈజ్ 100% రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, మనం ఇంత క్యాలిక్యులేషన్ చేస్తాము, కానీ హడావిల్లో ఏం చేస్తామంటే x-5 చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసమే మీకోసం -53 కూడా ఇచ్చాడు. ఓకే, ఆన్సర్స్ పెట్టేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒకసారి క్లియర్గా చూడండి. మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2తో పాటు డిఎస్సికి కూడా 100% యూజ్ అవుతాయి. ఓకే, కాన్సెప్ట్ అర్థం అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ సైన్ ఆఫ్ a + 4b ఈక్వల్ టు 1 అండ్ కాస్ ఆఫ్ a + 2b ఈక్వల్ టు 1/2 వేర్ a ఈజ్ గ్రేటర్ దెన్ b అండ్ a, b ఆర్ అక్యూట్ యాంగిల్స్ దెన్ ది వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ ఇస్. క్లియర్గా చూడండి, క్వశ్చన్లో మనకు యాంగిల్ ఏ ఈక్వల్ టు హౌ మచ్ అనేది క్వశ్చన్. అవునా? యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఆఫ్ a + 4b ఈక్వల్ టు 1 మరియు కాస్ ఆఫ్ a + 2b ఈక్వల్ టు 1/2. దీనిలో a, bలో అల్ప కోణాలు మరియు ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అయిన కోణం ఏ యొక్క విలువ ఎంత అనేది. అవునా? ఫస్ట్ మనకి సైన్ ఆఫ్ a + 4b ఈక్వల్ టు 1 అంటే, ఓకే, క్లియర్గా చూడండి, 1 అన్నాడు. సైన్లో మనకి 1 ఎప్పుడు వస్తుంది? సైన్ 90 degrees కదా. 1 ప్లేస్లో మనం 9 రాయొచ్చు కదా. ఇక్కడ సైన్, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి a + 4b ఈక్వల్ టు 90 అవుతుంది కదా. క్లియర్గా చూడండి, a + 4b ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ కాస్ చూడండి, కాస్ ఆఫ్ a + 2b ఈక్వల్ టు, క్లియర్గా చూడండి, యాంగిల్ ఎంత ఇచ్చాడు? 1/2. కాస్లో 1/2 అనేది ఎప్పుడు వస్తుంది? 60 degrees దగ్గర. అవునా? a + 2b వాల్యూ ఏమవుతుంది మనకి? 60. అవునా? దిస్ ఇస్ కాస్ 60 కదా. a + 2b ఈక్వల్ టు 60 degrees. చూడండి, ఏ క్యాన్సిల్. 2b ఈక్వల్ టు 30 degrees అయితే ఏ వాల్యూ ఏమవుతుంది మనకి? 15. b కదా ఇది. b వాల్యూ 15 degrees. కానీ మన క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఏ వాల్యూ. క్లియర్గా చూడండి, మనం హడావిల్లో 15 degrees పెడతామేమో అని చెప్పేసి ఆప్షన్ ఏ అనేది మనకి రాంగ్ ఆన్సర్ 15 degrees ఇచ్చాడు. ఓకే, క్లియర్గా చూడండి, యాంగిల్ ఏ అడుగుతున్నాడా, బి అడుగుతున్నాడా అని. బి 15, ఏ కావాలి అంటే ఏంటి? ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఏ ప్లస్, క్లియర్గా చూడండి, బి ఇంటూ 4 కదా. బి అంటే 15 4s 60 ఈక్వల్ టు 90. ఓకే, ఏ ఈక్వల్ టు హౌ మచ్? 90 - 60 అంటే 30 degrees. what is the value of a? 30 degrees. That is option 2 is the right answer. Okay, next question. మీ అందరు కనుక వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి,
ఓకే, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం చాలా వరకు షార్ట్కట్ మెథడ్స్ మాత్రమే సో ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ బెస్ట్ షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలి అనేది చెప్పడమే మన ఇంటెన్షన్ అనమాట. ప్రతి ఒక్కరు క్లియర్గా చూడండి. ఏ ఫ్లవర్ సర్క్యులర్ బెడ్ ఈస్ సరౌండెడ్ బై ఏ పాత్. ఓకే, క్లియర్గా చూడండి. ఒక సర్క్యులర్ బెడ్ ఉంది, అవునా? దాని చుట్టూ ఏంటి, ఒక పాత్ అనేది ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద పాత్. ఓకే, విత్ a uniform width and the area of the path is 263.76 meter square. ఓకే, ఇది పాత్ కదా, దీని యొక్క ఏరియా ఇచ్చాడు ఎంత, 263.76 మీటర్ స్క్వేర్. ద డయామీటర్ ఆఫ్ ది ఫ్లవర్ బెడ్ ఇస్ 8 meters. ఓకేనా, ఫ్లవర్ బెడ్ అంటే ఇది జస్ట్ ఇన్నర్ సర్కిలే కదా, ఇదే మనకి ఫ్లవర్ బెడ్. దీని యొక్క డయామీటర్ 8 అయితే రేడియస్ ఏమవుతుంది, 4 అవుతుంది. క్లియర్గా చూడండి, రేడియస్ అనేది 4. ఓకే, దీని విడ్త్ ఆఫ్ ది పాత్ ఇన్ మీటర్స్. ఓకేనా, ఈ విడత ఏదైతే ఉందో ఈ విడత ఎంత అనేది మనకి క్వశ్చన్. ఓకే, వృత్తాకార పూల మొక్కల పొద చుట్టూ సమాన వెడల్పు గల మార్గం ఉంది మరియు మార్గం యొక్క వైశాల్యం 263.76 చదరపు మీటర్లు. పూల మొక్కల పాదు వ్యాసం 8 మీటర్లు అయినా మార్గం యొక్క వెడల్పు మీటర్లు. క్లియర్గా చూడండి, మనకు కావాల్సింది విడత కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది కనుక టోటల్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం రేడియస్. ఓకేనా, జస్ట్ ఈ రేడియస్ ఎంత స్మాలర్ అనుకుందాం, అవునా? సో మనకేంటి, అవుటర్ సర్కిల్ యొక్క ఏరియా నుంచి ఇన్నర్ సర్కిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది విడితే కదా, అవునా? సో ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఈ రెండింటి ఏరియా మధ్యలో డిఫరెన్స్ చేస్తే మనకి ఈ విడత అనేది వస్తుంది, అవును? ఏరియా ఎంత ఇచ్చాడు, 263.76 ఈక్వల్ పై అనేది కామన్ తీస్తున్నాను. పై అంటే 22/7 లేదంటే డైరెక్ట్ 3.14 వేయండి. ఓకే, ఇక్కడ ఆర్ అంటున్నాం, క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విడ్త్ డబ్ల్యూ కదా, అవునా? ఇదంతా ఇది 4 అయినప్పుడు రేడియస్ ఇది కూడా నాకు 4 కదా. క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది, 4 + W కదా, అవునా? క్యాపిటల్ ఆర్ ప్లేస్లో మనం 4 + W హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, అవునా? మైనస్ స్మాల్ ఆర్ ఎంత మనకి 4 మీటర్ స్క్వేర్. సో దట్ ఈస్ 4 స్క్వేర్. ఓకే, 3.14 1 సో ఇది మనం డైరెక్ట్ క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. ఇది మనకి క్యాన్సిల్ చేస్తే 84 వస్తుంది. 84 ఈక్వల్ టు క్లియర్గా చూడండి 4 + W హోల్ స్క్వేర్ మైనస్ దిస్ ఇస్ 16. -16 ఎటు వస్తే +16 అవుతుంది, అవునా? ఎంత అవుతుంది ఇది, 100. 100ని మనం 10 స్క్వేర్ అని రాయొచ్చు. 10 స్క్వేర్ ఈక్వల్ టు 4 + W హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్. 4 + W ఈక్వల్ టు 10 అయినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ W, 10 - 6 దట్ ఈక్వల్ టు 10 - 4 దట్ ఈక్వల్ టు 6 meters అనేది మనకి విడ్త్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ క్వశ్చన్ కనుక క్లియర్గా అర్థమైతే ఆన్సర్స్ అనేది మనం 100% ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి ఈసారి జరగబోయే ఎగ్జామ్లు చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని మీరు రివైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. చూస్ ది మెజర్మెంట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ విత్ విచ్ ఏ ట్రయాంగిల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్. కింద ఇవ్వబడిన ఏ కొలతలతో ఒక త్రిభుజాన్ని మనం నిర్మించవచ్చు. అంటే ఏంటి, ఒక ట్రయాంగిల్ని మనం ఫామ్ చేయాలి అంటే మనకి ఇక్కడ కొన్ని సైడ్స్ ఇచ్చాడు, అవునా? ట్రయాంగిల్ని ఫామ్ చేయాలంటే కండిషన్స్ ఏంటి, అవునా? 2 సైడ్స్ని కనుక మనం యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, అవునా? ఈ కండిషన్ మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుందో క్లియర్గా చూడండి, అవునా? ఈ రెండు ఏంటంటే మనకి స్మాలర్ సైడ్స్ అనమాట, ఇది లార్జర్ సైడ్. క్లియర్గా చూడండి, ఇందులో ఉన్న స్మాలర్ సైడ్స్ ఏంటి, 4 4 అనే స్మాల్ కదా. 4 + 4 నేను యాడ్ చేస్తే ఇది బిగ్ కదా, అవునా? 4 + 4 ఇస్ గ్రేటర్ దెన్ 8 అవుతుందా, అవ్వదు కదా. సో దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, స్మాల్ సైడ్స్ ఏంటి, 6 5. 6 + 5 ఎంత, 11. 11 అనేది 12 కంటే ఎక్కువ ఉంటుందా, ఉండదు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ స్మాలెస్ట్ సైడ్స్ అయితే ఇది 5 + 3 8 ఇస్ గ్రేటర్ దెన్ 9. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. స్మాల్ సైడ్స్ ఏంటి, 3 5. 3 + 5 ఎంత, 8 ఇస్ గ్రేటర్ దెన్ 7. కాబట్టి 100%. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి క్రైటీరియా అనేది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో జామెట్రీ నుంచి మనకి ఈసారి జరగబోయే టెట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ రాబోతుంది. ఓకే, సో క్లియర్గా చూడండి, జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సరే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ద థర్డ్ టర్మ్ ఈస్ 1/8 and 7th term is 1/128.
దెన్ ది 10th టర్మ్ ఈస్ మనకు కావాల్సింది ఏంటి 10th టర్మ్ కావాలి అంటున్నాడు. ఫస్ట్ మనకి థర్డ్ టర్మ్ అంటే ఎలా రాసాం, a3 ఈక్వల్ టు a ఇంటూ ఆర్ స్క్వేర్ కదా, అవునా, ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1/8. నెక్స్ట్ 7th టర్మ్ a7 ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 6 కదా, ఈక్వల్ టు 1/128. ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే మనకి ఆర్ వాల్యూ అనేది వస్తుంది కదా, దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా రాసాం చూడండి, a ఇంటూ ఆర్ పవర్ 6 ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1/128 డివైడెడ్ బై 1/8. 8 1s, ఓకే. సో క్లియర్గా చూడండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు, 8 1s అండ్ 8 6, అవునా. సో ఏ క్యాన్సిల్, ఏ పవర్, సో ఆర్ పవర్ 6 మైనస్ 2 ఎంత, ఆర్ పవర్ 4 కదా, ఆర్ పవర్ 4 ఈక్వల్ టు 1/16 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1/2, అవునా. మనకి క్వశ్చన్లో కావాల్సింది 10th టర్మ్ కావాలి, అవునా. 10th టర్మ్ అనేది సో 7th టర్మ్ని యూజ్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 10th టర్మ్ని 7th టర్మ్ యూజ్ చేసుకొని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే a7 ఇంటూ ఆర్ క్యూబ్, ఓకే. సో క్లియర్గా చూడండి, 7th టర్మ్ మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, 1/128 కదా, ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఏంటి, 1/2 హోల్ క్యూబ్, దట్ ఈస్ 1/8 కదా. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 1024. సో వాట్ ఈస్ ద a10 వాల్యూ, 1024 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే లైక్ ఏంటి అంటే మీకు ఎంతవరకు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఏంటి అనేది మాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఓకే. సో మీ అందరు కనుక వీడియోలో ఇంకేమైనా డౌట్స్ కానీ లేదు మీకు వీడియో కనుక బాగా నచ్చినట్టయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది, ఓకే. నెక్స్ట్ క్లియర్గా చూడండి, లాగరిథంకి సంబంధించిన క్వశ్చన్, ఓకేనా. సో ఇఫ్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ఈక్వల్ టు 66x స్క్వేర్ y స్క్వేర్ దెన్ లాగ్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, అవునా. క్లియర్గా చూడండి, మనకి x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ఇచ్చాడు, 66x స్క్వేర్ y స్క్వేర్, అవునా. క్లియర్గా చూస్తే మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ ఫైనల్గా అడుగుతుందేమో x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, అవునా. అంటే దీన్ని మనం ఇంకెలా చేయొచ్చు, x పవర్ 4 ప్లస్ y పవర్ 4కి, ఓకే, సపోజ్ నేను -2x స్క్వేర్ y స్క్వేర్ ఇస్తే ఇది ఎలా ఉంటుంది, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది కదా, అవునా. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో మనకు కావాలి. a అంటే ఏంటి, x స్క్వేర్, b అంటే y స్క్వేర్. క్లియర్గా చూడండి, దీన్ని మనం x స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనం ఇది యాడ్ చేస్తాం కాబట్టి రైట్ సైడ్ కూడా మనం దీన్ని యాడ్ చేద్దాం, ఓకే. -2x స్క్వేర్ y స్క్వేర్, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 64x స్క్వేర్ y స్క్వేర్. 64x స్క్వేర్ y స్క్వేర్ మనం ఏమని రాయొచ్చు, 8xy హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, అవునా. 8xy హోల్ స్క్వేర్. చూడండి, లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రైట్ సైడ్ స్క్వేర్ అని క్యాన్సిల్. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 8xy, కానీ మనకు అడుగుతుంది అంటే లాగ్ ఆఫ్ అడుగుతున్నాడు కాబట్టి 2 సైడ్స్ మనం లాగరిథం అనేది తీసుకోవాలి, ఓకేనా. సో లాగ్ ఆఫ్ ఇది ఏమవుతుంది, log 8 ప్లస్ log x ప్లస్ log y. సో క్లియర్గా చూడండి, దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద 100% రైట్ ఆన్సర్. సో లాగరిథం నుంచి కూడా మనకి చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లాగరిథం టాపిక్ని చాలా చూసుకోండి అనమాట. ఏ కాన్సెప్ట్ని కూడా మీరు మిస్ చేయకండి, చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ క్లియర్గా చూడండి, okay, the mode of a data is 12 and the arithmetic mean is twice that of mode, then the median is, okay. క్వశ్చన్ క్లియర్గా చూడండి, మనకి మీన్ మీడియన్ మోడ్కు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు, అవునా. సో మనకి ఫార్ములా ఏంటి, మోడ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ కదా, అవునా. సో మనకి ఎంత ఇచ్చాడు, మోడ్ అనేది 12 ఇచ్చాడు, ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్, మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఎమ్మని పెడుతున్నాను -2 టైమ్స్ ఆఫ్, ఓకే, ట్వైస్ దట్ ఆఫ్ మోడ్ అన్నాడు, మీన్ అనేది, అవునా. మోడ్ కనుక 12 అయితే ఓకే, మీన్ ఏమవుతుంది, ట్వైస్ అన్నాడు, ట్వైస్ అంటే ఎంత, 24 కదా, ఓకే. సో 12 24 2s ఎంత, 48, ఓకే. 12 ప్లస్ 48 ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్. 60 ఈక్వల్ టు 3 మీడియన్ మీన్స్ m ఈక్వల్ టు హౌ మచ్, 20. So what is the answer? Option 3 is the right answer, okay. Next question clear ga chudandi,
సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి సో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ద యావరేజ్ హ్యూమన్ హార్ట్ బీట్ ఈస్ 72 times per minute. దెన్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ బీట్స్ ఇన్ ఏ వీక్ ఈస్. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ క్లియర్గా తెలుగులో కూడా చూద్దాం. ఒకసారి క్వశ్చన్ క్లియర్గా తెలుగులో కూడా చూద్దాం. మానవ గుండె సరాసరిన నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అది ఒక వారంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది క్వశ్చన్. ఓకే, మనకి క్వశ్చన్ ఏమడిగాడు? 72 times per minute. ఓకే, అయితే మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఒక వీక్కి సంబంధించిన డేటా అడుగుతున్నాడు. అవునా, ఒక మినిట్కి 72 times అన్నాం. అవునా, ఒక వీక్లో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours ఉంటాయి. అవునా, ఒక వీక్ అన్నాడు. అవునా, టోటల్ 7 weeks. ఎవ్రీ వీక్లో మనకి 1 డేకి 24 hours. అవునా, 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ మనకి పర్ మినిట్స్లో ఇచ్చాడు. అవునా, 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ అంటే 60 minutes. అవునా, ఈ మొత్తాన్ని కనుక మనం మల్టిప్లై చేసి వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఆప్షన్ 4 వస్తుంది. ఒకసారి క్లియర్గా చూడండి, మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ అనేది క్లియర్గా చూసాం, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ మనకి టెట్ ఎగ్జామ్లో వస్తున్నాయి అనేది. అవునా, సో ఇప్పుడు చూడండి అదే ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇఫ్ tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 41/20 దెన్ tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు. అవునా, సో మనకి ఏంటి ఇక్కడ tan θ cot θలో ఇచ్చాడు, ఇక్కడేమో స్క్వేర్లలో అడుగుతున్నాడు. అంటే ఏంటి, మనం దీన్ని స్క్వేరింగ్ చెయ్యాలి. ఓకే, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏ స్క్వేర్ అంటే tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈక్వల్ ప్లస్ 2 tan θ ఇంటూ cot θ. అవునా, ఈక్వల్ టు 41 స్క్వేర్ బై 20 స్క్వేర్. 41 స్క్వేర్ అంటే ఏమవుతుంది? క్లియర్గా చూడండి, డైరెక్ట్ మనం వాల్యూ వేసేద్దాం. 41 స్క్వేర్ 1681 బై 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంత మనకి? 400 కదా. ఓకే, సో tan θ cot θ ఇక్కడ చూడండి, cot θ బదులు మనం 1/tan θ అని కూడా రాయొచ్చు కదా. అవునా, tan క్యాన్సిల్. సో tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు +2 అటు వెళ్తే -2 అవుతుంది. 1681/400 -2. సో 1681 minus 800 by 400. So that equal to how much? 881/400. Clearగా చూడండి, that is option 3 is a 100% right answer. Okay, సో ట్రిగ్నోమెట్రీ నుంచి ఆల్రెడీ మనకి a ప్లస్ b ఫామ్లో మనకి ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్లో యాంగిల్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు. అవునా, ఈ క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు? a ప్లస్ b హోల్ స్క్వేర్ అనేది మనం ట్రిగ్నోమెట్రీలో ఎలా అప్లై చేస్తాము. అవునా, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ బేస్ క్వశ్చన్ అనేది కూడా మనకి క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్లో వస్తున్నాయి అనే దానిపైన ఫోకస్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ షేప్డ్ గోల్డ్ షీట్ ఈస్ ఆఫ్ సైడ్ 28 cm. క్లియర్గా చూడండి, ఒక స్క్వేర్ షేప్ ఉన్న గోల్డ్ షీట్ ఉంది. అవునా, దీని యొక్క సైడ్ ఎంత? 28 centimeters అన్నాడు. సో ఫ్రమ్ ఇట్ దీని నుంచి 50 సర్క్యులర్ బటన్స్. అవునా, సో సర్క్యులర్ బటన్స్ ఎన్ని? ఒక 50 సర్క్యులర్ బటన్స్, ఈచ్ ఆఫ్ డయామీటర్ 2.1 cm. ఓకే, సో అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇలాంటి మనకి ఒక 50 ఉన్నాయన్నమాట ఈ సర్క్యులర్ బటన్స్. సో ప్రతి సర్క్యులర్ బటన్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు? 2.1 cm ఇచ్చాడు. ఓకేనా, 2.1 cm హ్యావ్ బీన్ కట్ అవుట్. అవునా, టోటల్ మనకి స్క్వేర్ నుంచి ఇలాంటి సర్క్యులర్స్ ఎన్ని మనం కట్ చేసాము అంటే 50 సర్క్యులర్ బటన్స్ అనేది రిమూవ్ చేసాం. అవునా, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ షీట్. ఈ మొత్తం ఏరియా నుంచి 50 బటన్స్ మనం తీసేస్తే మిగిలిన ఏరియా ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, ఒక చతురస్రాకార బంగారపు షీట్ యొక్క భుజము 28 సెంటీమీటర్లు. ఆ షీట్ నుండి 2.1 cm వ్యాసం కలిగిన 50 వృత్తాకార గుండీలను కత్తిరించక మిగిలిన షీట్ వైశాల్యం ఎంత అనేది క్వశ్చన్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మొత్తము ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచే కదా 50 బటన్స్ మనం రిమూవ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత? ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 28 స్క్వేర్ మైనస్
ఇవి ఏ షేప్లో ఉన్నాయి? సర్కిల్ షేప్లో ఉన్నాయి. అవునా? ఎన్ని ఉన్నాయి? 50 బటన్స్ ఉన్నాయి. 50 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిలే కదా, సర్క్యులర్ షేప్లో ఉన్నాయి కాబట్టి. సో మీరు కావాలంటే క్లియర్గా చూడండి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 50 ఇంటూ ఏరియా ఆఫ్ సర్కిల్, అంతే. ఎందుకంటే ఇవన్నీ కూడా 50 బటన్స్ మనం రిమూవ్ చేస్తే మిగిలిన ఏరియా అనేది తెలుస్తుంది. స్క్వేర్ యొక్క ఏరియా ఏంటి? 28 స్క్వేర్ మైనస్ 50 ఇంటూ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ డయామీటర్ 2.1 సెంటీమీటర్ అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది? 2.1/2 ఇంటూ 2.1/2. ఓకే, జస్ట్ మనం క్యాలిక్యులేషన్ అనేది చేయగలగాలి. 2 1s 2 11s 7 1s 7 0.3s. సో 28 స్క్వేర్ అంటే మనకి ఎంత? 784 మైనస్ ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి 173.25 వస్తుంది. ఓకే, సో క్లియర్గా చూడండి. 784 మైనస్ 173.25 ఈక్వల్ టు హౌ మచ్? 610.75. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో 610.75 యూనిట్స్ ఏంటి? క్లియర్గా చూడండి, సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి స్క్వేర్స్ అనేది 30 వరకు వస్తేనే మనం క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి అంటే స్క్వేర్ వాల్యూస్ అలాగే క్యూబ్ వాల్యూస్ అనేది మనకి సో వచ్చుంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనం చేయగలం. ఓకే, నెక్స్ట్ ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7776 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్. ఓకే, సో 7776 నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అది పరిపూర్ణ వర్గం అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే సో దీని నుంచి మనం ఎంత రిమూవ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది క్వశ్చన్. అవునా? సో ఇది క్లియర్గా చూడండి. మనకి స్క్వేర్ వాల్యూస్ 9 స్క్వేర్ అంటే 81 కదా, 90 స్క్వేర్ తీసుకుంటే ఎంత వస్తుంది? 8100. అవును, 89 స్క్వేర్ చూడండి 7921. ఓకే, నెక్స్ట్ 88 స్క్వేర్ వాల్యూ ఎంత? 7744. అవును, సో క్లియర్గా చూడండి. ఇదేమో 7776, ఇదేమో 7744. అవునా, ఈ 7776లోంచి అవునా ఈ 7744ని కనుక మనం రిమూవ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది కదా. అవునా, సో ఎంత రిమూవ్ చేయాలి? 32ని కనుక మనం రిమూవ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా చూడండి. సో ఇవన్నీ కూడా 100% నెక్స్ట్ 15th రోజు జరగబోయే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. ఎక్కువగా ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మనం వీడియోలో ఇస్తున్న క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించి క్వశ్చన్ క్లియర్గా చూడండి. 64 హోల్ పవర్ 27/3 ఇంటూ 27 హోల్ పవర్ n/6 బై 48 హోల్ పవర్ n/2. అవునా, క్లియర్గా చూడండి. 64ని మనం ఎలా రాయొచ్చు? 4 క్యూబ్ అని రాయొచ్చా? 4 క్యూబ్ ఇంటూ 27/3 ఇంటూ 27 ఎలా రాయొచ్చు మనం? 3 క్యూబ్ అని రాయొచ్చు. 3 క్యూబ్ ఇంటూ n/6 డివైడెడ్ బై 48ని ఎలా రాయొచ్చు? 16 3 48 కదా. 16 ఎలా రాయొచ్చు? 4 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 4 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు. ఓకే, సో 3 ఈ మొత్తానికి మళ్ళీ మనకు పవర్ n/2 ఉంది కాబట్టి మళ్ళీ సపరేట్గా రాదు. ఓకేనా, 3 పవర్ n/2 ఇంటూ 4 స్క్వేర్ హోల్ పవర్ n/2. అవునా, 3 3 క్యాన్సిల్, 3 1s 3 2s 2 2 క్యాన్సిల్. మనకి మిగిలింది ఏంటి చూడండి? 3 పవర్ ఇక్కడ n/2. అవునా, సో మనకు మిగిలింది ఏంటి? 4 పవర్ 2n ఇంటూ 3 పవర్ n/2 పై 3 పవర్ n/2 ఇంటూ 4 పవర్ n. 3 పవర్ n/2 3 పవర్ n/2 క్యాన్సిల్. 4 పవర్ 2n 4 పవర్ n. 4 పవర్ 2n మైనస్ n అంటే ఎంత? 4 పవర్ n. 4 పవర్ n ని మనం 2 పవర్ 2n అని రాయొచ్చు కదా. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చూడండి, ఎవరైతే మన వీడియో లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ కూడా మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే సో ఈ వీడియో అనేది ఎక్కువ మందికి పాస్ అవుతూ సో మీకు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు ఉంటుందన్నమాట. ఓకేనా,
సో మీ ఫ్రెండ్స్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియో పైన ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ వల్ల ఏంటంటే మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ కావాలి ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో రేపటి మన వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ.